హలో ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిందాన్ని షార్ట్గా రివ్యూ చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకునేంత రివ్యూ చేసుకునేంత ఏం బిగ్ బాస్ హౌస్లో జరగలేదు. ఈరోజు కీ హైలైట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నిఖిల్ చాలా బ్రిలియంట్గా ఉన్నాడు. ఈయనకి గనక ఆడడానికి ఛాన్సెస్ వస్తే మంచి కంటెస్టెంట్ అవుతాడు. ఎందుకంటే రెండవసారి బిగ్ బాస్ రీతుని రెబల్ చేసినప్పుడు చాలా బాగా గెస్ చేశాడు. ఫస్ట్ టైం కూడా దివ్య నల్గే గెస్ చేశాడు. నెంబర్ 2 గౌరవ్. ఈయన విషయంలో తనూజ అండ్ ఇమాన్యుయల్ చాలా ప్లాన్డ్గా బిహేవ్ చేశారు. చాలా నాగ్గా బిహేవ్ చేశారు. మేబీ అది వాళ్ళ గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ గ్రీన్ కార్డు వీళ్ళు గెలిచేటప్పుడు ఫస్ట్ టైం ఏమో ఇమాన్యుయల్ తీసుకున్నాడు, సెకండ్ టైం తనూజ తీసుకుంది, థర్డ్ టైం రూల్ ప్రకారం ఈయనకి రావాలి. కానీ ఇమాన్యుయల్ నాకు కావాలని గొడవ చేశాడు. ఎలా అయితేనే ఎవరు రెబలో గుర్తించే ఓట్లు వేసేటప్పుడు వీళ్ళిద్దరూ తనూజ అండ్ ఇమాన్యుయల్ గౌరవ్ని టార్గెట్ చేసి ఆయన్ని కంటెండెంట్ టాస్క్ నుంచి తీసివేశారు. ఇదైతే క్లియర్గా టార్గెట్ చేశారని అనిపిస్తుంది. ఫైనల్గా మన బంగారు కుటుంబం తనూజ, దివ్య, సుమన్, ఎమాన్యుయల్, రీతు, బర్నీ గారే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఇదే జరిగింది ఫ్రెండ్స్. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, ఏదో ట్రై చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి.